Hello students, already we discussed about classification of accounts. So after discussing the classification of accounts, we have to discuss rules of debit and rules for debit and credit for all types of accounts. మనం అక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో పర్సనల్ అకౌంట్స్ ఇంపర్సనల్ అకౌంట్ చెప్పినాం కదా, అవి టైప్స్ ఇక్కడ రైట్. పర్సనల్ అకౌంట్స్ లో న్యాచురల్ పర్సన్స్, ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఇంపర్సనల్ అకౌంట్స్ లో రియల్ అకౌంట్స్ ఉన్నాయి, నామినల్ అకౌంట్స్ ఉన్నాయి. రియల్ అకౌంట్స్ లో టాంజిబుల్ రియల్ అకౌంట్స్, ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్స్, దెన్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ లో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇవి ఉన్నాయి. ఇటువంటి సంబంధించినటువంటి రూల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రూల్స్ అంటే ఏంటి అంటే ఈ అకౌంట్స్ ని డెబిట్ లో రాయాలా, క్రెడిట్ లో రాయాలి, దీని గురించి తెలుసుకోవడం రూల్స్. సో ఇక్కడ ఇది మనకు నేషనల్ లెవెల్లో ఉన్న సిలబస్, ఇది ఎన్సిఆర్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. ఇక్కడ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ లో మనకు ఆల్ దోస్ అకౌంట్స్, పర్సనల్ ఇంపర్సనల్ అని చెప్పినాం కదా, ఆల్ దోస్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్. ఆ అకౌంట్స్ ని, పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ ని మనం 5 కేటగిరీస్ గా డివైడ్ చేసి ఓకే. వీఆర్ డివైడెడ్ దోస్ అకౌంట్స్ ఇంటూ 5 కేటగిరీస్. ఎందుకోసం? ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం కోసము మనం ఏం చేసినాము, 5 కేటగిరీస్ గా మనం వాటిని డివైడ్ చేసినాం రైట్. ఆ 5 కేటగిరీస్ లో ద ఫస్ట్ వన్ ఈస్ అసెట్స్, సెకండ్ వన్ లయబిలిటీస్, థర్డ్ వన్ క్యాపిటల్, ఫోర్త్ వన్ ఎక్స్పెన్సెస్ లాసెస్, అండ్ ఫిఫ్త్ వన్ రెవెన్యూస్ గెయిన్స్. ఈ 5 కేటగిరీస్ గా చేసినాం. ఒకటి అసెట్స్, 2 లయబిలిటీ, 3 క్యాపిటల్, 4 ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అండ్ ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ రెవెన్యూస్ అండ్ గెయిన్స్. ఇప్పుడు చూడండి, ఈ 5 లో రికార్డింగ్ ఆఫ్ చేంజెస్, ఈ అసెట్స్ అని ఉన్నాయి కదా, ఈ అసెట్స్ తర్వాత ఈ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఉంది కదా, ఇది సేమ్ రూల్ ఫాలో అవుతాయి. ఈ రెండు సేమ్ రూల్ ఫాలో అవుతాయి. రిమైనింగ్ లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూ గెయిన్స్, ఈ 3 సేమ్ రూల్ ఫాలో అవుతాయి. సో అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ ద అసెట్ ఇట్ ఈస్ డెబిటెడ్. సేమ్ if increase in expenses and losses, it is debited. If decrease in the assets, we have to credit it. If decrease in the expenses and losses, we have to credit it. So if assets increase, we have to record in the debit side. If asset value decrease, then we have to record it at the credit side. If expenses increase, we have to record in the debit side. If expenses and losses value decrease, we have to record these values in the credit side. Okay. Then the remaining liability, capital, in revenue gains, following same rule. If increase in liability, we have to credit. Just opposite. ఇక్కడ increase అయితే డెబిట్ రాసినాం, ఇక్కడ increase అయితే ఇక్కడ రాయాలా, క్రెడిట్ రాయాలా. Increase in capital, we have to credit it. Increase in revenue gain, we have to credit it. If decrease the liability, we have to debit it. If decrease in the capital, we have to debit it. If decrease in the revenue and gain, we have to debit it. So is these 3, liability, capital, revenues and gains, the values of these categories are increased, we have to credit. If the values of these categories decrease, we have to debit it. So if 5 categories లో assets, expenses, losses same rule follow అయితే, increase అయితే debit, decrease అయితే credit. Liability, capital, revenue and gains same rule follow అవుతాయి. increase అయితే credit, decrease అయితే debit. That's it. ఇది మాత్రం రాస్తే మనకు 5 మార్క్స్ వచ్చినది. ఇంకా కొద్దిగా మంచిగా రాయాలనుకుంటే ఇక్కడ మనం ఈ అకౌంట్స్ లో చూపించవచ్చు అని చెప్పినాం. అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ సేమ్ రూల్ ఫాలో అయితే మనం అసెట్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్, డిక్రీజ్ అయితే క్రెడిట్. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డెబిట్, డిక్రీజ్ అయితే క్రెడిట్, సేమ్ రూల్ ఫాలో అయింది. ఈ లయబిలిటీ, క్యాపిటల్, రెవెన్యూస్ అండ్ గెయిన్స్ సేమ్ రూల్ ఫాలో అవుతాయి. ఇక్కడ అసెట్స్ లో ఇంక్రీజ్ అయితే డెబిట్ అన్నాం, డిక్రీజ్ అయితే క్రెడిట్ అన్నాం. కానీ లయబిలిటీస్ లో చూడండి, ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్, జస్ట్ అపోజిట్. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్. రెవెన్యూస్ అండ్ గెయిన్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్. ఇట్స్ వెరీ సింపుల్. సో అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్, లాసెస్ ఈ రెండు వాల్యూ ఇంక్రీజ్ అయినా అనుకో డెబిట్ లో రాయాలా, డిక్రీజ్ అయితే క్రెడిట్ లో రాయాలి. దీస్ 3 లయబిలిటీ, క్యాపిటల్ అండ్ రెవెన్యూ గెయిన్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్ లో రికార్డ్ చేయాలి. దెన్ ఇట్స్ ఇంకో సింపుల్ మేనర్ ఉంది. మనం పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ డివైడ్ చేసాం కదా.
పర్సనల్ అకౌంట్స్ లో డెబిట్ ద రిసీవర్. ద రూల్ ఇస్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్ ని డెబిట్ లో రికార్డ్ చేయాలి, గివర్ ని క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. డెటార్స్ ఉన్నారు, డెటార్స్ ఉన్నారు. ఓకే, దే ఆర్ ద రిసీవర్స్, సో వాళ్ళని డెబిట్ లో చేయాలి. క్రెడిటర్స్ ఉన్నారు, దే ఆర్ ద గివర్స్, వీ హావ్ టు క్రెడిట్ ఇట్. రియల్ అకౌంట్స్ లో అసెట్స్ లయబిలిటీస్ అని చెప్పినాం కదా. అసెట్స్ అన్ని డెబిట్ లో రాయాలా, లయబిలిటీస్ అన్ని క్రెడిట్ లో రాయాలి. అసెట్స్ పెరిగితే డెబిట్ లో రాయాలా, అంటే ఇంక్రీజ్ అయితే డెబిట్ లో రాయాలా, డిక్రీజ్ అయితే క్రెడిట్ లో రాయాలి. అసెట్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్, డిక్రీజ్ అయితే క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రియల్ అకౌంట్ అంటే, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్, వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఇది మిస్టేక్ పడ్డది. ఓకేనా, ఏం రాసుకోవాలా, రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, వాట్ గోస్ అవుట్. ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకేనా, చిన్న మిస్టేక్ ఇక్కడ. క్రెడిట్ ఏంటి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, అది రాసుకోవాలి. వాట్ గోస్ అవుట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉంటాయి కదా, వాటిని డెబిట్ లో రికార్డ్ చేయాలి. తర్వాత ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి కదా, వాటిని క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. దీస్ ఆర్ ద కామన్ రూల్స్ ఫర్ రికార్డింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, జస్ట్ మ్యాటర్ ఇది, ఈ మ్యాటర్ జస్ట్ మనం చదువుకొని రాస్తే, జనరల్ గా రూల్స్ ఏం రాస్తారంటే, ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత రూల్స్ అడిగింది అనుకోండి, ఇది రాయొచ్చు. రెండేడు అడిగినప్పుడు సింపుల్ గా ఇది పర్సనల్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి చిన్న రాయొచ్చు. ఒకవేళ సపరేట్ గా రూల్స్ అడిగింది అనుకోండి, ఎక్కువ రాయాలి 5 మార్క్స్ కన్నప్పుడు, ఇది కంప్లీట్ గా రాసేస్తే బెటర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ థియరీ రాయాలి, తర్వాత ఈ టేబుల్స్ కూడా వేసి రాస్తే మనకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ అబౌట్ రూల్స్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, థ్యాంక్ యూ.